హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. ఈరోజు మనం థైరాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు ఎలాంటి టెస్ట్లు ఆర్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ మనకు నీడెడ్ ఆర్ రిక్వైర్మెంట్ ఉంటాయి. చాలాసార్లు పేషెంట్స్ వచ్చినప్పుడు సరే ఈ టెస్ట్ ఎందుకు, లేకుంటే ఈ టెస్ట్ అవసరమా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకు. సో మనం ఆ ఇన్వెస్టిగేషన్స్ థైరాయిడ్ లంప్ ఉన్నప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు ఇలాంటివి చేసే అవసరం పడవచ్చు. సో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మా థైరాయిడ్ బ్లడ్ టెస్ట్లో థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తాం మనం. T3 T4 ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ మనకు సీక్రెట్ చేస్తుంది. ఇంకో TSH అంటే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ చేయడానికి ఒక కంట్రోల్ విషస్ సైకిల్ లాగా బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అదొకటి సీక్రెట్ అయ్యి దీన్ని మానిటర్ చేస్తుంది అన్నట్టు. సో T3 T4 TSH ఈ బ్లడ్ టెస్ట్లు మనకు అవసరం ఉంటాయి. సో దీంతో ఏంటంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుందా, లేకుంటే తక్కువగా పనిచేస్తుందా, లేకుంటే నార్మల్గా ఉందా, మనం హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఆర్ థైరాయిడ్ అంటే నార్మల్ థైరాయిడ్ ఫంక్షనింగ్లో ఇలా మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడే ఇలాంటివి జరగదు. సో ఈ బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ చాలా పేషెంట్స్, చాలా డాక్టర్ అడ్వైజ్ చేస్తారు. రూటీన్ కూడా కొన్నిసార్లు థైరాయిడ్ ఉందో లేదో అన్నప్పుడు మనకు డౌట్ ఉంటాయి కదా, కొన్నిసార్లు మనం జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా ఇలాంటి టెస్ట్లు అడ్వైజ్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ ఒకవేళ థైరాయిడ్ మీరు చూస్తున్నప్పుడు, లేకుంటే ఎదురు వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమైనా నెక్లో స్వెల్లింగ్ లాగా కొద్దిగా ఏదో చేంజ్ లాగా ఏదో గడ్డలాగా అనిపించినప్పుడు మీరు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గరున్న డాక్టర్ని కలిసి ఎగ్జామిన్ చేసుకొని గడ్డ థైరాయిడ్ అయినా, ఎందుకంటే థైరాయిడ్ మనం చూస్తుంటే మనం నీళ్ళు కానీ అన్నం తినేటప్పుడు మింగేటప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట మూవ్ అవుతూ ఉంటుంది. సో అది ఎగ్జామిన్ చేసి వాళ్ళు థైరాయిడ్ లంపైనా లేకుంటే బయట ఉందా అది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అదే చేసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే చాలాసార్లు అల్ట్రాసౌండ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్, సేమ్ లైక్ మనకు స్కానింగ్కు లేకుంటే మీకు గ్యాస్ ఉన్నప్పుడు, లేకుంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రెగ్నెన్సీ స్కాన్లో అల్ట్రాసౌండ్ చేస్తారు చూడండి, అదే అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ టెస్ట్ థైరాయిడ్కు చేయడం జరుగుతుంది నెక్ రీజన్లో. సో దీంట్లో ఏంటంటే ఆ గడ్డ థైరాయిడ్ నుంచి అరైజ్ అవుతుందా, లేకుంటే థైరాయిడ్ చుట్టుపక్కల ఉన్న వేరే స్ట్రక్చర్స్ నుంచి అరైజ్ అవుతుందా, ఆ లంప్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది దాన్ని, అది సస్పీషియస్ టు క్యాన్సర్ లాగా ఏమన్నా అనిపిస్తుందా, లేకుంటే నార్మల్ సింపుల్ గడ్డని అనిపిస్తుందా, నీళ్ళ బొడగన, ఇవి ఇలాంటి మనకు ఈ థైరాయిడ్ స్కాన్లో మనకు అన్నీ డీటెయిల్గా తెలవడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ స్కాన్లో గ్రేడింగ్స్ ఉంటాయి. థైరాయిడ్స్ గ్రేడింగ్ అంటారు, TIRADS థైరాయిడ్స్. నా ప్రీవియస్ వీడియో ఒక థైరాయిడ్స్ గ్రేడింగ్ పైన ఉంది. మీకు ఒకవేళ డీటెయిల్గా థైరాయిడ్స్ గ్రేడింగ్ కావాలంటే మీరు అది రిఫర్ చేయొచ్చు. సో థైరాయిడ్స్ గ్రేడింగ్లో ఇది క్యాన్సరా, లేకుంటే క్యాన్సర్ లాంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, లేకుంటే సింపులా, ఇలా థైరాయిడ్స్ గ్రేడింగ్ 1 to 5 గ్రేడింగ్స్లో మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో లోవర్ గ్రేడింగ్ అంటే 1, 2 అంటే బినైన్ నాన్ క్యాన్సరస్ లాగా నార్మల్ స్కాన్ అన్నట్టు. అదే హయ్యర్ గ్రేడింగ్ మనకు వెళ్తే సస్పీషియస్, డౌట్ఫుల్గా, లేకుంటే క్యాన్సర్ ఉండే ఛాన్సు, FNAC ప్రూవన్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ గ్రేడింగ్ ఎలా పెరుగుతుందో అలా క్యాన్సర్ రిస్క్ కూడా హై ఉంటుంది. సో థైరాయిడ్స్ గ్రేడింగ్లో మనకు చాలాసార్లు వాళ్ళు ఇది సస్పీషియస్ అంటే ఉండే అవకాశాలు ఉన్నాయని డౌట్ రేజ్ చేస్తారు వారు, కానీ 100% ప్రూవ్ ఇక్కడ కూడా స్కానింగ్లో కాదు. సో దీని తర్వాత ఒకవేళ మనకి ఏమైనా సింపుల్ గడ్డ ఉందనుకోండి, డాక్టర్స్కి ఎలాంటి డౌట్ ఏం లేదు, ఇది క్యాన్సర్ లాంటి ఏం డౌట్ లేదన్నప్పుడు మీరు రెగ్యులర్ ఫాలోఅప్ లైక్ 3 months 6 months రెగ్యులర్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ చూసుకొని ఈ గడ్డలో ఏమైనా మార్పులు వస్తున్నాయి, చేంజెస్ వస్తున్నాయి, లైక్ క్యాన్సర్ చేంజెస్ కానీ, లేకుంటే గడ్డ సైజ్ ఏమైనా పెరుగుతుందా, దాంతో ఏమైనా డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే తినేటప్పుడు కానీ ఊపిరి తీసుకునేటప్పుడు ఏమైనా డిఫికల్టీ అంటే పెయిన్ కానీ, లేకుంటే ఆయాసం రావడం, ఇలా ఏమైనా జరుగుతుందా, ఈ లక్షణాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ అలాంటి డిఫరెంట్గా ఏమైనా సిమ్టమ్స్ అనిపించినప్పుడు డెఫినెట్గా మీరు మళ్ళీ కలిసి ఏమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉందా మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. సో అల్ట్రాసౌండ్లో ఒకవేళ ఇలా డౌట్ ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఫాలోఅప్ చేయొచ్చు, లేదు అన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు నిడల్ టెస్ట్ అంటారు కదా, FNAC టెస్ట్, ఆ FNAC టెస్ట్ కానీ బయాప్సీ టెస్ట్ కానీ చేయడం ఇంపార్టెంట్, రిక్వైర్. అది ఎందుకంటే స్కానింగ్లో మీరు ఇప్పటి వరకు ఏంటంటే మనం ఒక డౌట్ కానీ ఒక సస్పీషియస్ ఉండొచ్చు అన్న డౌట్ ఉంటుంది, కానీ డెఫినెటివ్గా అది ఉందా లేదా అన్న తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ క్యాన్సర్, ఎందుకంటే స్కానింగ్లో మన క్యాన్సర్ ఉందని మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నట్టు. సో అలా కన్ఫర్మ్ అవ్వడానికి మనకు ఎందుకంటే ఒకవేళ అలా డౌట్ ఉందనుకోండి, మీరు చాలా టెన్షన్లో కానీ మీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు.
సో అందుకే నీడల్ టెస్ట్ చేయించుకొని మనకి ఇందులో 100% కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. సైటాలజీలో ఇఫ్ రిక్వైర్డ్ బయాప్సీలో మనకు ఇది క్యాన్సర్ సెల్సా లేకుంటే సింపుల్ గడ్డనా లేకుంటే గడ్డ ఏ రకం గడ్డ, కొలాయిడ్ సిస్టా లేకుంటే నీళ్ళ వాటర్ బబ్బలా లేకుంటే క్యాన్సరా. సో క్యాన్సర్లో కూడా రకాలు, సో అది ఏంటి అని మనకు ఇందులో నీడల్ టెస్ట్లో డెఫినెట్గా తెలిసిపోతుంది. సో ఇది చేయడం ఇంపార్టెంట్. కొందరు పేషెంట్స్కి ఒకసారి కన్ఫర్మ్ కాగానే సింపుల్ గడ్డ అయితే దానికి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. లైక్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో మైక్రోవేవ్ థర్మల్ అబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేదంటే థైరాయిడెక్టామీ, లోబెక్టామీ, ఒక లోబ్ తీయడం కానీ లేకుంటే టోటల్ థైరాయిడెక్టామీ సర్జికల్ ఆప్షన్స్లో. క్యాన్సర్ ఉంటే సర్జరీతో పాటు రేడియేషన్ కానీ కీమో కానీ కూడా అవసరం పడవచ్చు డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. ఈ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటాయి కాబట్టి అది గడ్డ ఏ రకం గడ్డ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కొందరు పేషెంట్స్కు సింపుల్ గడ్డ ఉన్నప్పుడు కూడా గైటర్ మీరు చూస్తారు కదా కంప్లీట్గా థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ఇది ఎన్లార్జ్ అవ్వడానికి రీజన్ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. అంటే మన ఓన్ యాంటీబాడీస్ ఆ థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేయడానికి లేకుంటే థైరాయిడ్ గ్లాండ్ని అఫెక్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళి థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ వస్తుంది. సో ఆటో యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అవి తెలుసుకోవడానికి మనం యాంటీ థైరాయిడ్ యాంటీబాడీ టెస్ట్ లైక్ టీపీఓ యాంటీబాడీ, టీజీఏ థైరోగ్లోబిన్ యాంటీబాడీ, టీఎస్హెచ్ఆర్ రిసెప్టర్ యాంటీబాడీ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ యాంటీబాడీ టెస్ట్ కొందరు స్పెసిఫిక్ పేషెంట్స్లో మనం చేయడం జరుగుతుంది. టు ఐడెంటిఫై ఆ యాంటీబాడీ టెస్ట్కు ఒకవేళ పాజిటివ్ వస్తే దాని ట్రీట్మెంట్ కూడా డిఫర్ అవుతుంది కాబట్టి అది ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఇలాంటి పేషెంట్స్ యూజువల్లీ హషిమోటోస్ థైరాయిడైటిస్ లేకుంటే ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్లో మనం ఇలాంటి టెస్ట్లు అడ్వైజ్ చేస్తాం. అదర్వైజ్ మనకు రూటీన్గా బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్, స్కానింగ్, ఎఫ్ఎన్ఏసి టెస్ట్ సఫిషియంట్ అవుతుంది. కొందరికి థైరాయిడ్ ఫంక్షనింగ్ హైపర్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ పేషెంట్లో మనం న్యూక్లియర్ స్కాన్ లేకుంటే థైరాయిడ్ సింటిగ్రఫీ న్యూక్లియర్ స్కాన్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ స్కాన్ అవసరం ఏ పేషెంట్స్కి ఉంటుందంటే దోస్ నోడ్యూల్స్ విచ్ ఆర్ హైపర్ థైరాయిడ్ ఎక్కువ సీక్రెట్గా చేస్తున్నాయి ఆటోనోమస్ ఆర్ టాక్సిక్ నోడ్యూల్స్. అలాంటి పేషెంట్స్లో మనం ఒక ఐడిన్ టెస్ట్ లాగా ఐడిన్ ఇచ్చేసి ఈ థైరాయిడ్ హైపర్ ఫంక్షనింగ్ థైరాయిడ్ ఏమో ఈ ఐడిన్ అప్టేక్ తీసుకుంటుంది. సో తీసుకొని మనకు ఆ న్యూక్లియర్ స్కాన్లో హైపర్ ఫంక్షనింగ్ నోడ్యూల్ మనకు కనపడితే సో దాని ట్రీట్మెంటు న్యూక్లియర్ స్కాన్ తోటి కూడా మనం చేయబడచ్చు. సో దానికి న్యూక్లియర్ స్కాన్ తోటి రేడియో న్యూక్లైడ్ ఐడిన్ స్కాన్ ఇచ్చేసి మనం ఈ థైరాయిడ్ హైపర్ ఫంక్షనింగ్ నోడ్యూల్ కూడా జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో డిపెండింగ్ అవ్వదు, ఎందుకంటే అందరికీ న్యూక్లియర్ స్కాన్ అవసరం ఉంటుంది, ఎందుకు ఇందులో రేడియేషన్ ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ పర్టికులర్ స్పెసిఫిక్ పేషెంట్స్కి మనం ఇలాంటి కొన్ని టెస్ట్లు అడ్వైజ్ చేస్తాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అవచ్చు. మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉందా లేకుంటే మీ థైరాయిడ్ కండిషన్ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను కమెంట్ చదివి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.